లావయ్యామని రైటింగులు చేస్తంటారు చూడండి. వాళ్ళకి మాత్రం దండేసి దండం పెట్టాలనమాట. నిన్నటి వరకు కక్క, ముక్క ఇంట్లో, బయట, వీధిలో అని లేకుండా ఏడ కనిపిస్తే అవి టప 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 కడుపులోకి ఏసేసింటారు. వన్స్ ఒక్కసారి రియలైజ్ అయ్యారనుకోండి, ఇంగ నెక్స్ట్ డే నుంచి ఆ చేదు నీళ్ళో, ఏం నీళ్ళో తెలీదు గానీ హనీ వాటర్ అంటారు, లెమన్ వాటర్ అంటారు, పచ్చి కూరగాయలు అంటారు, పన్నీర్ అంటారు, ప్రోటీన్ అంటారు. నాకు అవన్నీ అన్నం లేకుండా తినేయాల్సి వస్తదనమాట. ఇంక ఆడవాళ్ళకైతేను మహా కష్టం అండి బాబు. ఇంట్లో వాళ్ళందరికీ బాగా మసాలాలు, నూనేసి దట్టించి మంచిగా వంటలు చేస్తుంటారా, వీళ్ళకేమో తినాలనిపిస్తుంటుంది. ఓ పక్కేమో లావయ్యామే అనేది గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. పాపం అవన్నీ చేసుకొని డైటింగ్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంటారు చూడండి, వాళ్ళకు మాత్రం యాక్సెప్ట్ చెప్పాల్సిందే అండి బాబోయ్. మా ఆయన ఎప్పుడో రియలైజ్ అయ్యాడంటే ఈ రోజు నుంచి డైట్ చేస్తా చూడని చెప్పాడు. పొద్దున్నే గ్రీన్ టీతో మొదలెట్టాడండి. మా ఆయన డైటింగ్ పెద్ద కష్టమేమి ఉండదు అనమాట. ఒకరోజు స్ట్రిక్ట్గా ఫాలో అవుతాడు, ఇంకా ఆ రోజు బాడీ లైట్గా ఫీల్ అయిందంటే మళ్ళీ వారం వదిలేస్తాడు అట్లా.